Hi, hello, welcome to Dialogue TV, anything and everything. Passau, the city of three rivers. మా జర్మనీ టూర్లో భాగంగా డానుబే నది ఒడ్డున ఉన్న విచిత్రమైన నగరం పసావుని చూసి ఎంజాయ్ చేయటానికి వెళ్ళాం. ఆ విశేషాలని ఈ వీడియోలో మీరు కూడా చూసి లిటిల్ వెనిస్గా పిలువబడే పసావు స్పెషాలిటీని ఒక వాకింగ్ టూర్ లాగా ఎంజాయ్ చేయండి. జర్మనీ దేశంలోని దిగువ బవేరియా ప్రాంతంలో ఉన్న 3 నదుల నగరమే పసావ్. ఈ సిటీ పాపులేషన్ కేవలం 50,000 మాత్రమే. ఒకప్పుడు ఈ పసావ్ అనేది పురాతన రోమన్ కాలనీ. 1892 నుంచి 94 వరకు అడాల్ఫ్ హిట్లర్ కుటుంబం ఈ పసావ్లోనే నివసించింది. నదీ విహారయాత్రలకి పసావ్ సిటీ చాలా పాపులర్. జర్మనీకి ఆస్ట్రియాకి సరిహద్దులో ఉన్న పసావ్ సిటీని చూసి ఎంజాయ్ చేయడానికి రెగ్యులర్ గా ఎంతో మంది టూరిస్టులు వస్తూనే ఉంటారు. డానుబే, ఇన్, ఇల్జ్ అనే 3 నదుల త్రివేణి సంగమ ప్రదేశం మనోహరంగా కనిపిస్తుంది. అదిగో వచ్చేసాం, ఇదే పసావ్ నగరం. పాపులర్ పసావ్ బ్రిడ్జ్ కింద నుండి నదీ వేగం చాలా క్లోజ్గా కనిపిస్తుంది. బవేరియాలో ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా ముందుగా మునిగేది ఈ నగరమే. చూస్తున్నారుగా, విపరీతంగా వర్షాలు పడి డాన్యూబే రివర్ నిండు కుండలా పొంగిపొర్లేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు పసావ్ సిటీ అట్రాక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రకృతి సహజ సౌందర్యానికి, మతపరమైన యాత్రలకి పసావ్ ప్రత్యేకమైనది. 2000 సంవత్సరాల నాటి ఈ పురాతన నగరం ఒక్కో సీజన్లో ఒక్కోలాగా రాత్రింబగళ్లలో ప్రత్యేకమైన ఆకర్షణని కలిగి చాలా మంది యాత్రికుల్ని రప్పించేలా చేస్తుంది. టూరిస్టులని మెస్మరైజ్ చేసే పసావ్ వింతలు, విశేషాలని చూద్దాం పదండి. టాప్ 10 పసావ్ టూరిస్ట్ అట్రాక్షన్స్. నెంబర్ 1, డాన్యూబే, ఇన్, ఇల్జ్ అనే 3 నదుల త్రివేణి సంగమం. నెంబర్ 2, డోమ్ సెయింట్ స్టీఫెన్, ప్రపంచంలోకే అతిపెద్ద క్యాథడ్రల్. నెంబర్ 3, యూరప్లోని 800 ఏళ్ల కిందటి ఎత్తైన కోట. నెంబర్ 4, ఓల్డ్ టౌన్ హాల్. నెంబర్ 5, సెయింట్ పాల్ చర్చ్. నెంబర్ 6, ఆల్టే బిషప్ లెచే రెసిడెన్స్, అంటే పాత బిషప్ నివాసం. నెంబర్ 7, న్యూయే బిస్కోఫ్ లెచే రెసిడెన్స్, కొత్త బిషప్ ప్యాలెస్. నెంబర్ 8, కింగ్ మాక్సిమిలియన్ రాజు స్టాచ్యూ ఉన్న ప్లేస్. నెంబర్ 9, 800 ఏళ్ల నాటి కోట విశేషాల్ని ఈ మ్యూజియంలో చూడొచ్చు. నెంబర్ 10, స్టార్ట్ గ్యాలరీ, అందమైన పసావ్ షాపింగ్ మాల్. ఇవే కాక పసావ్లో ఇంకా చూడాల్సిన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. పసావ్ యూనివర్సిటీ, పసావ్ డోమ్ బావరియా, పసావ్ డోమ్ ఆర్గన్ మ్యూజిక్, పసావ్ నైట్ షాపింగ్ ఏరియా, పిల్గ్రిమేజ్ చర్చ్, ఐరిష్ పబ్, గ్లాస్ మ్యూజియం, స్ట్రీట్ షాపింగ్, పసావ్ డోమ్ చర్చ్, పసావ్ బ్రిడ్జ్, ఆర్టిస్ట్ ఆలెట్ స్ట్రీట్, పసావ్ డాన్యూబే హెడ్లాండ్, పసావ్ టౌన్ ట్రావెల్ టూరిజం. టూరిస్టుల్ని తప్పకుండా అట్రాక్ట్ చేసే ప్రదేశాలే. పసావ్ వర్చువల్ టూర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. హెవీ రెయిన్స్ అని ఇప్పుడే అలర్ట్ మెసేజెస్ వస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఫ్లడ్స్తో డాన్యూబే నది పసావ్ సిటీని ముంచెత్తేస్తుంది అనే టెన్షన్ మొదలైంది. ఎక్కడికి వెళ్ళాలన్న వర్షం. అదిగో నదిలోని నీళ్ల ప్రవాహం క్రమంగా రోడ్ల మీదకి చేరుతోంది.
మేము లంచ్ చేద్దామని టేబుల్ని రిజర్వ్ చేసుకున్న కహానీ ఇండియన్ రెస్టారెంట్ మాత్రమే కాదు, నది ఒడ్డున ఉన్న హోటల్స్ అన్నీ కూడా వరద భయంతో ముందుగానే మూసేశారు. నదిలో బోట్ రైడింగ్ కూడా క్లోజ్ అయింది. వాటర్ లెవెల్స్ ఫోర్స్గా స్పీడ్గా పెరుగుతోంది. గబగబా అటు ఇటు చూస్తూ వెళ్ళి అప్లాండ్లో ఉన్న ఆల్ టార్చ్ గ్రిల్ అనే చిన్న హోటల్లో దొరికిన పిజ్జా లాంటివి తిని కాఫీ తాగి వెంటనే కారులో బయలుదేరాము. వర్షం దంచి కొడుతోంది. చూస్తుండగానే నగరం వరదలో మునిగిపోతోంది. బాయ్ బాయ్ పసావ్. 2.5 గంటల తర్వాత కారులో ఇంగోస్టాట్లోని మా ఇంటికి వెళ్ళాక టీవీలో న్యూస్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాం. పసావ్ వరదలో పూర్తిగా మునిగిపోయింది అనేదే ఆ వార్త. లక్కీగా కరెక్ట్ టైంలో బయటపడ్డాం కదా అని రిలీఫ్గా ఫీల్ అయ్యాం. చూశారుగా, మరో థ్రిల్లింగ్ జర్మనీ టూర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సో మా డైలాగ్ టీవీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి గంట గుర్తుని యాక్టివేట్ చేసి మా డైలాగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మా సరికొత్త వీడియోలను చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.